ఆవిడ మళ్ళీ అంది. పిల్లని నువ్వు చూడాల్సిన పనిలేదు. నీ చెప్తున్నాగా లక్షణంగా ఉంది. కానీ ఇది లాంఛనప్రాయంగా జరగబోతున్న పని. లాంఛనమా? ఎవరికోసం? అటూ ఇటూ ఇరువైపులా పెద్దల కోసం. వాళ్ళ ఆచారాలు కొన్ని ఉంటాయిగా. మనకలాంటి ఆచారం లేదని చెప్పలేకపోయావా? విసురుగా అన్న అతను కిటికీ దగ్గర కోపంగా నిలబడ్డాడు. అతని చిరాకు, అయిష్టత ఆవిడ మనసుని చివుక్కుమనిపించాయి. మను, ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు ఉబికి వచ్చాయి. మనవడు ముఖం తిప్పుకుని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడటం ఆవిడ ప్రాణం గిజగిజలాడింది. వచ్చి అతని చేయి పట్టుకుంది. నన్ను ఆదుర్దా పెట్టకురా, నాతో రా, పిల్లని చూడు. నువ్వు పిల్ల నచ్చలేదని అంటే నేనేమీ బలవంతం చేయను, నిజం చెప్తున్నాను. నీకు పెళ్లి ఆలస్యమైందనే ఆవేదన నన్ను చంపేస్తుంది. ఏం చేయను? మన ఇంట్లో జరిగిన కొన్ని దురదృష్టాల మూలంగా నీ పెళ్లి వాయిదా పడిపోయింది. నీకసలు ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. చిన్నప్పుడే ఈ ఇంటి భారం నీ నెత్తిన పడేసి అందరూ పొందే చిన్న ఆనందాలు కూడా నీకు దక్కకుండా చేశాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వరా నాయనా? మనోజ్ ఆవిడ చేతుల్ని సున్నితంగా వదిలించుకున్నాడు. నేనెప్పుడూ అలా అనుకోలేదు బామ్మ. ఈ ఇంటి బాధ్యత చిన్నతనంలోనే పంచుకుని నీకు తోడుగా ఉన్నందుకు నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. నువ్వసలు అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి చేస్తే ముచ్చట తీరదు బామ్మ. నువ్వు చెప్పు. నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం నీకిష్టం లేదా? నా మెడకి ఒక గుదిబండ బిగిస్తావా చెప్పు. నేనేమైనా తప్పు చేశానా? చిన్నప్పుడైతే గోడ కుర్చీ వేయించేదానివి. ఇప్పుడేం చేయమంటావు? అతను రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. బామ్మ ప్లీజ్, అర్థం చేసుకో. నేనిప్పుడు పెళ్లి చేసుకోలేను. మన ఫ్యాక్టరీలు ఇంకా అభివృద్ధి చేయాలి. పోటీ తట్టుకోవాల్సి ఉంది. నా ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది కుటుంబాలు నా వాళ్లే అనుకుంటున్నాను. నేను ఒంటరివాడిని కాదు బామ్మ. నాకు అందరూ కావలసిన వాళ్లే ఉన్నారు. పెళ్లి పేరిట నేను మెడకి ఉచ్చు బిగించుకోలేను. నన్ను అర్థం చేసుకో. ఇప్పటికీ ఈ మాట వాయిదా వేయి. నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి బామ్మ. అతని మాటలు అనునయంగా నచ్చచెప్తున్నట్టుగా ఉన్నాయి. మను, ఆవిడ విలవిల్లాడుతున్న ఆంతర్యం ఆ అలసిన నయనాల్లో అద్దంలోలా ప్రతిఫలిస్తుంది. బ్రతిమాలుతున్నట్టుగా అంది. ఇప్పుడు తర్కం వద్దు, నాతోరా. ఈ పిల్లని ఒక్కసారి చూడు. బంగారపు బొమ్మంటే నమ్ము. బంగారం మీద వజ్రాల మీద నాకు వ్యామోహం లేదు బామ్మ. అతని ముఖంలో అసహనం, చిరాకు బాగా ప్రస్ఫుటం అవుతున్నాయి. దీనికోసం ఆ బామ్మ పిలిపించింది. అతనికి చాలా విసుగ్గా ఉంది. అదిగో నాకు తెలుసు. ఆవిడ చూపుడు వేలు చూపిస్తూ అంది. నువ్వు నన్ను తర్కంలోకి దింపుతున్నావు. వద్దురా. రేపు ఉదయం మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వద్దాం. నువ్వు ఇంకేం చెప్పొద్దు. అమ్మాయిని చూడటం కోసం వాళ్ళ ఇంటికి దేనికి? ఫోటో తెప్పించు చాలు. ఈ మాట వినగానే ఆవిడ ముఖం సంబరంగా అయింది. అయ్యో రామా, అసలు ఆ మాటే మర్చిపోయాను సుమా. ఫోటో అడిగి తీసుకున్నాను. కానీ ఎప్పటిదో ఫోటో. ఫోటోలో కంటే యువతల చాలా బాగుంది. మను, ఆ అమ్మాయి ముఖంలో కళ ఉంది చూసావు. అది నీ భార్య అయ్యే అదృష్టం అనిపిస్తుంది నాకు. ఫోటో చూపిస్తానుండు, ఇక్కడే ఉంది అంది వెళుతూ. ఇక్కడా? అన్నాడతను ఆశ్చర్యంగా. అవునరా, నీ బీరువాలోనే దాచాను. ఆవిడ నడుం దగ్గరున్న తాళం చెవులు గుర్తు తీసి వెళ్ళి గడ్రేజ్ బీరువా తెరిచింది. అతని కళ్ళల్లో కంపరం కనిపించింది. ఎవరో అపరిచిత అమ్మాయి ఫోటో తన బీరువాలోనా? బామ్మకి వయసు మీరటంతో చాదస్తం వస్తుంది. అతని కోపం కళ్ళల్లో ప్రస్ఫుటం అవుతుంది. అతను చూస్తూనే ఉన్నాడు. ఆవిడ లాకర్ తెరిచి అందులో నుంచి తీస్తుంది. భేష్, అంటే ఈ అమ్మాయి పట్ల ఆవిడికి బాగానే గురి కుదిరి ఉంటుంది. లేకపోతే అంత భద్రంగా దాచదు. పెళ్లి చేయాలి అనే ఆందోళనతో ఆరాట ఉన్న ఈవిడికి ఆవిడ గారెవరో తారసపడింది. బామ్మ తెలివి తక్కువదేం కాదు. అవతలి వాళ్ళెవరో ఈవిడ్ని బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిక్కు సమస్య మెడ నుంచి తప్పించుకుని బయటపడటం ఎలా? అతని మనసు ఆలోచిస్తుంది. ఆవిడ ఫోటో తెచ్చింది. చూడరా, ఇదిగో అంది అపురూపమైన సంగతి చూపిస్తున్నట్టుగా. నీకు మతిపోయింది బామ్మ. నా బీరువాలో ఎందుకు పెట్టావు అన్నాడు. ఈ ఫోటో దాచాల్సిన స్థలం అదే అనిపించిందిరా. చూడు, ఇది ఎప్పుడో 4 ఏళ్ల క్రితంది. ఇప్పుడు ఇంకా బాగుంది సుమా. చూడు, ఆ కళ్ళల్లో ఎంత కళ. నాకేం నచ్చలేదు బామ్మ అన్నాడు చూడకుండానే ఫోటో టీపై మీద పడేస్తూ అసహనంగా. అదిగో, సరిగ్గా చూడకుండానే అంది అది అందుకుంటూ. బాగానే చూశాను, నాకేం నచ్చలేదు. నువ్వు ఈ పెళ్లి మాట మర్చిపో. అతని కంఠస్వరం దృఢంగా, ఖచ్చితంగా. ఇక ఆ మాటకి తిరుగులేదన్నట్టుగా ఉంది. మర్చిపోన్రా.
నేను చచ్చిపోయే లోపల నీ పెళ్లి చూడాలి. ఈ మాట నువ్వు కూడా మర్చిపోకు. ఆవిడ కంఠం అతని కంఠంతో సమానంగా హెచ్చరిక చేసింది. ఈ అమ్మాయి ఇష్టం లేకపోతే సిటీలో నీకు నచ్చిన ఇంకెవరినైనా ఉన్నారేమో చెప్పు. పెళ్లి కాదని మాత్రం అనకు. నీకు తెలియదు నేనెంత ఆవేదన పడుతున్నాను. నాకు తెలుసులే. ఈ చాదస్తురాలికి ఏం తెలుస్తుందిలే. నీకెలాంటి భార్య కావాలో అని అనుకుంటున్నావు కదూ. పోనీ నిన్నే చెప్పమంటున్నాగా. కానీ అదీ చెయ్యవు. ఎన్ని రోజులు వాయిదా వేస్తావురా? అసలు ఈ పిల్లకి ఏమైందిరా? లక్షణంగా ఉంది. మీ ఇద్దరూ ఎంత ఈడుజోడుగా ఉంటారో అని మురిసిపోయాను. ఆవిడ ఫోటో అతని మీదకి గిరాటు కొట్టింది. అకస్మాత్తుగా ఓటమికి తట్టుకోలేక ఆవిడికి ఏడుపొచ్చేసింది. అక్కడ కుర్చీలో కూలబడి ముఖానికి చేయి పెట్టుకుంది. ఏడుపు ఆవిడ దుర్బలమైన శరీరాన్ని ప్రభంజనంలా కుదిపేస్తుంది. మనోజ్ అనుకోని ఈ సంఘటనకి నిరుత్తరుడయ్యాడు. బామ్మ ఎందుకింత బాధపడుతుందో అతనికి అర్థం కావటం లేదు. ఆవిడ విసిరి కొట్టడంతో అతని ఛాతీ మీద పడి కిందికి జారి టీపై మీద బోర్లాగా పడిన ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆవిడ ఏడుస్తూ అంటుంది, పిల్ల బాగాలేదట, బాగాలేదు. ఆ మాట మాత్రం అనకురా. ఎవరైనా వింటే నవ్వుతారు. మనకి కళ్ళు లేవేమో అనుకుంటారు. మనోజ్ ఫోటో వైపు యథాలాపంగా చూశాడు. ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తి తెలిసిన జ్ఞాపకం చురకత్తిలా అతని మనసుని చురుక్కుమనిపించింది. అతని కళ్ళు అప్పటికీ ఆ ఫోటోని గుర్తుపట్టాయి. ఈ అమ్మాయ్యా? ఈ అమ్మాయినా బామ్మ ఇంతసేపట్టించి ఇంతగా చెప్తుంది? మై గాడ్! అతను నిర్విణ్ణుడయ్యాడు. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనట్లుగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. ఇది నిజమా? కల? 2.5 సంవత్సరాల నుంచి వెతుకుతున్న వ్యక్తి ఇలా తన గుండెల మీదకి వచ్చి పడిందేంటి? అది కూడా బామ్మ తన చేత్తో విసిరేసింది. మై గాడ్! ఇది నిజమేనా? బామ్మగారితో ఇంకా ఏడుస్తూ అంటూనే ఉంది. అతని చెవులకి అది ఎక్కటం లేదు. ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఫోటో మీద నుంచి మళ్ళలేకపోతున్నాయి. నిద్రలో నడుస్తున్న వాడిలా ఆవిడ దగ్గరకు వచ్చాడు. బామ్మ పిలిచాడు. ఆవిడ తలెత్తింది. మనవణ్ణి చూడగానే భోరున ఏడుపు వచ్చేసింది. మను, నేను అనుకున్నది అసలు ఎప్పుడయిందిరా? ఎప్పుడూ జరగలేదు. ఇది శాపంరా. నిరాశతో చావటమే నా జీవితం. మొదటించి అంతే. నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నేనెందుకురా బతకటం? దేనికోసం? నేను ప్రేమగా చూసిన అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు కూడా అంతే చేస్తున్నావు. మనోజ్ ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆవిడ జీవితంలో చేసిన యుద్ధం తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. ఆవిడ వెంట నీడలా ఉంటూ ఆవిడకి యుద్ధంలో సాయం చేసిన వ్యక్తి తనేగా. బామ్మ, ఈ ఫోటోలో అమ్మాయి నీకెలా తెలుసు? వాళ్ళెక్కడుంటారు? అతని కంఠంలో ఉప్పొంగి వస్తున్న ఆతృతను అదిమిపెట్టి మామూలుగా ఉంచటం కష్టం అయిపోతుంది. మన సుబ్రహ్మణ్యం గారి మనవరాలకి క్లాస్మేట్ అట. ఆ అమ్మాయి పెళ్లిలో చూశాను. సుబ్రహ్మణ్యం గారికి నేను సంబంధాలు చూడమని ఎప్పటినుంచో చెప్తున్నాగా. ఆయన చూపించారు. పెళ్లిలోనే నాకు నచ్చింది. మన కరుణాకరంతో కూడా వాకప్ చేయించాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట. ఇద్దరే అక్క చెల్లెళ్ళు. అక్క కూడా ఏదో సుస్థితో పోయిందట. వరుసకి పినతండ్రి అయిన రంగారావు గారి ఇంట్లో ప్రస్తుతం ఉందిట. ఉద్యోగ ప్రయత్నం చేస్తోందిట. ఈ లోపల నేను చూశాను. ఆవిడ హఠాత్తుగా తలెత్తి అతని గడ్డం పట్టుకుంది. నాయనా, మను, కాదనుకురా. ఈ అమ్మాయి నీకు తగిన భార్య అని నాకెందుకో మరీ మరీ అనిపిస్తుంది. ఆ అమ్మాయి మన ఇంటికి రావటానికే పుట్టిందనిపించింది నాకు. చూడగానే పిల్ల బాగుంది, చదువుకుంది, ముఖ్యంగా నమ్రత ఉంది. వాళ్ళనేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఎలాంటి పిల్ల నీకు భార్య కావాలని ఇన్నాళ్ళు అనుకుంటున్నాను. ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే నాకింతగా అనిపిస్తుంది. మను, నీ కాబోయే భార్య నీకు తగినట్టుగాను, మళ్ళీ నాకు మనవరాలిగా నాతో కూడా ఆపేక్షగా ఉండాలని నేనెప్పుడూ అంటూనే ఉన్నాను కదా. అక్షరాల అలాంటి అమ్మాయి నాకు కనిపించటం నా అదృష్టం కదూ. కాదని నన్ను బాధపెట్టి అశాంతి పాలు చేయకురా. అతను ధైర్యం చెప్తున్నట్టుగా అనునయంగా, నిన్ను బాధ పెట్టాలని కాదు బామ్మ, కానీ నాకు కొన్ని సమస్యలున్నాయి. అతను చేతిలో ఆ ఫోటోని మళ్ళీ చూశాడు. మనోజ్ ఆ ఫోటో మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోవటం ఆవిడ గమనిస్తూనే ఉంది. అతను క్షణం ఆలోచించాడు. సరే బామ్మ, రేపు ఈ అమ్మాయిని చూడటానికి వెళదాం. నీ మాట నేను కాదని అనటం లేదు, అంగీకరిస్తున్నాను అన్నాడు. నిజంగా నమ్మను? ఆవిడ నమ్మలేనట్టు చూస్తూ అంది.
నిజంగానే బామ్మ. ఆవిడ కళ్ళు అపనమ్మకంగా చూశాయి. నేను ఏ నిద్రలోనో ఉండగా రాత్రికి వెళ్ళిపోవుగా? ఉహుం, తల తిప్పాడు. నా మీద ఒట్టు అంది. అతను నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖంలో కళ రెట్టింపైనట్టుగా ఉంది. ఆవిడ చేతిలో చెయ్యి ఆనించాడు. ఒట్టు అన్నాడు. ఆవిడ ముఖం ఆనందంతో వికసించింది. పిల్ల చాలా బావుంది కదూ అంది. పర్వాలేదు అన్నాడతను. పేరేంటో తెలుసా? అమూల్య అంది. ఆ పేరు చాలా అపురూపంగా పలుకుతూ. అతను మౌనంగా చప్పున కిటికీ వైపు తిరిగాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తను బామ్మ ఇద్దరూ చూశారు. కానీ ఆ చూడటంలో ఎంత తేడా! మను, నేను కిందికి వెళ్ళి దుర్గకి నీకు తినడానికి ఏదైనా తెమ్మని చెప్పి వస్తాను. ఇప్పుడే వస్తాను సుమా అంది ఆవిడ ఫోటో అతని చేతిలో పెట్టి వెళుతూ. ఇంకో నిమిషం అక్కడుంటే అతను మళ్ళీ ఏం మనసు మార్చుకుంటాడోనని ఆవిడ భయం. చప్పున గదిగుమ్మం దాటి వచ్చేసింది. ఆవిడ గబగబా మెట్లు దిగి వస్తుంది. చివ్వున ఊపికిన కన్నీళ్లు తుడుచుకుంటుంటే అనిపించింది, ఈ క్షణంలో పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారు? లేక ఆ ఫోటోలో అమ్మాయి పూర్వపుణ్యం చేసుకుందో, లేక తన కన్నీళ్లే వాడి గుండెని కరిగించాయో. ఏదైతేనేం వాడు సంబంధం చూడటానికి ఒప్పుకున్నాడు. అది కావాల్సింది. గదిలో మనోజ్ ఆ ఫోటోనే చూస్తూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆంతర్యం చిత్ర విచిత్రమైన సంఘర్షణకి గురి అవుతుంది. అమూల్య ఈ ఇంటికి వచ్చిందా? తన ఫోటో చూసి తను ఎవరో తెలిసి కూడా పెళ్లి చూపులకి ఇష్టపడిందా? ఆ భావనే అతనికి గరళంగా ఉంది. అతను రెప్పవాల్చలేనట్టుగా తదేకంగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి 2.5 సంవత్సరాల నుంచి తనని మానసికంగా ఎంత వెంటాడుతుంది. తను తన లాయర్లు ఈ అమూల్య కోసం నిశ్శబ్దంగా ఎంతగా గాలిస్తున్నారు. అనుకోకుండా కనిపించి మాయమైపోయి తన జీవితంలో పెను తుఫాను తెచ్చిపెట్టింది. అమూల్య తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటోందా? చి, అతని మనసు చిత్కారం చేస్తుంది. అతనికి ఆశ్చర్యంగా, ఆగ్రహంగా, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. జీవితం అనుకోకుండా ఈ అమూల్యని తన భవిష్యత్తు పట్ల అదృష్ట దురదృష్టాలు తూచే తరాజుగా నిర్ణయించింది. అతను వచ్చి మంచం మీద వెనక్కి వాలి కుడి చేయి తల కింద పెట్టుకున్నాడు. ఎడం చేత్తో ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకొని ఆ ఫోటో మీద నుంచి కళ్ళు మరల్చుకోలేనట్టుగా చూస్తున్నాడు. అమూల్య అతని కళ్ళ ముందు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆ సాయంత్రం జరిగిన పరిచయమే కదులుతుంది. సూర్యాస్తమయం అవుతుంది. వీధుల్లో సాయంకాలపు రద్దీ కనిపిస్తుంది. శీతాకాలంలో మధ్య దినాలు కావటం వల్ల గాలిలో చల్లదనం కెరటాలుగా ఉండి తేలి వస్తుంది. జన సాంద్రతతో హడావిడిగా ఉన్న ఆ బజార్లోంచి వస్తున్న ఒక ఫియట్ కార్ రోడ్డు మీద పోస్ట్ బాక్స్ ఉన్న ఎడం సందులోకి మళ్ళీ చివరి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఆ ఇల్లు కొత్తగా కట్టిన డాబా ఇల్లు. ఇంకా రంగులు వేయలేదు. చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టలేదు. ఇంటి పని ఇంకా చాలా ఉన్నట్టు ఇంటికి కాస్త దూరంలో ఇసుక గుట్టపోసి ఉంది. 2 చిన్నపిల్లలు ఆ ఇసుక మీద నుంచి నోటికి చెయ్యడ్డం పెట్టుకుని శబ్దం చేస్తూ రైలొస్తుందంటూ జుర్రున జారుతూ ఆటలాడుతూ కిలకిలా నవ్వుతున్నారు. కారు ఆగ్గానే అందులో నుంచి మనోజ్ దిగాడు. అతన్ని చూడగానే ఇసుక మీద ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మనోజ్ అంకుల్ వచ్చాడంటూ ఆట వదిలేసి అంకుల్కి నేను ముందు షేక్ హ్యాండ్ ఇస్తాను అంటూ పోటీగా పరిగెత్తుకొచ్చారు. నమస్తే అంకుల్. ఇద్దరిలో చిన్నగా ఉన్న 6 ఏళ్ల ఆడపిల్ల ముందుకు పరిగెత్తుకొచ్చింది. హలో జ్యోతి. అతను ఆ పిల్లకి బాగా పరిచయమైన వ్యక్తిలా షేక్ హ్యాండ్ ఇచ్చి జ్యోతిని ఎత్తి గాల్లో ఎగరేసి పట్టుకున్నాడు. జ్యోతి కిలకిలా నవ్వింది. పసితనం నిండిన ఆ నవ్వు గుడిలో గాలికి చిరుగంటలు మోగినట్టే ఉంటుంది అతనికి. 8 సంవత్సరాల మధు ఈ లోపల కారు డోర్ తెరిచేసి అందులోకి ఎక్కి చక్రం తిప్పేస్తూ కారొచ్చేస్తుంది, చచ్చిపోతారు, తప్పుకోండి అంటూ నోటితో శబ్దం చేస్తున్నాడు. అంకుల్ చూడు చూడు, అన్నయ్య కారు పాడు చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది జ్యోతి. మనోజ్ తిరిగి చూశాడు. అవును కదూ, ఎన్నిసార్లు చెప్పినా మధు ఇంతే. ఉండు, వాడి పని చెప్దాం అంటూ మనోజ్ వచ్చి జ్యోతిని అలా కుడి చేత్తో ఎత్తుకొని ఎడం చేత్తో మధు నడుం చుట్టూ చేయి వేసి కారులో నుంచి యువతలికి లాగి మేకపిల్లని మోసుకొచ్చినట్టు తీసుకువచ్చి ఇసుక గుట్ట మీద కూలేశాడు. జ్యోతిని దింపి ప్యాంట్ జేబులోంచి చాక్లెట్ తీసిస్తూ, జ్యోతి, నువ్వు మంచి పిల్లవి, అల్లరి చెయ్యవు, అందుకే నీకు తెచ్చాను, మధుకి తేలేదు అన్నాడు. జ్యోతి గర్వంగా అన్నవైపు చూసి తినసాగింది. మధు ఏడుపు ముఖం పెట్టాడు. వెంటనే మనోజ్ చేయి పట్టుకుని వెళ్లాడుతూ, ఇంకెప్పుడు చెయ్యను అంకుల్, కారు అస్సలు ముట్టుకోను, ప్రామిస్ అంటూ
తల మీద చెయ్యి పెట్టుకున్నాడు. మనోజ్ మధు నెత్తి మీద ఒక్కటేశాడు. పెదవ, ప్రామిస్లు తొందరగా చేస్తావు, కానీ నిలబెట్టుకోవు. తీసుకో అంటూ జేబులో నుంచి మరొకటి తీసి ఇస్తూ, నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడా అని అడిగాడు. లేదు అన్నాడు మధు. అమ్మేం చేస్తుంది? లేదు, కూరలకి మార్కెట్కి వెళ్ళింది. మరి అంకుల్? అమ్మ నీకోసం బాదం హల్వా చేసింది. ఎంత బాగుందో నోరు ఊరుతున్నట్టుగా చెప్పింది జ్యోతి. అలాగా, అమ్మ రాని, అందరం కలిసి తిందాం. మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. మనోజ్ జ్యోతిని ఎత్తుకోవటంతో షర్ట్ కంటిన ఇసుకని మునివేళ్లతో దులుపుకుంటూ ఎదురుగా కొత్తగా కట్టి రంగులు వేయని ఆ ఇంటి వైపు వెళ్ళాడు. అతని నడక చురుగ్గా, సునాయాసంగా ఉంది. అతను ఆ ఇంటి వరండాలో అడుగు పెట్టాడు. ఆ ఇంటి వీధి గుమ్మమే కాదు, కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. మనోజ్ మూసి ఉన్న ఆ ఇంటి తలుపుల వైపు ఒక క్షణం తటపటాయింపుగా చూశాడు. తర్వాత మనసులో సంకోచం పక్కకు నెట్టి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. అది అతని ఆగమనం తెలియజేస్తున్నట్టు లోపల ఉయ్యుమని మోగింది వినిపిస్తూనే ఉంది. అతను ఆశించినట్టు వెంటనే తలుపులు తెరుచుకోలేదు. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి కాలింగ్ బెల్ ధ్వని అతని అసహనాన్ని, చిరాకుని మోసుకుని వినిపిస్తున్నట్టు గట్టిగా మోగింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. అతని కనుబొమ్మ చిరాకుతో ముడుచుకుంది. టైం చూసుకున్నాడు. తన ముందుగా రాలేదే, సరిగ్గా వస్తానని చెప్పిన టైంకే వచ్చాడు. చెయ్యి మళ్ళీ కాలింగ్ బెల్ మీదకి వెళ్ళింది. ఈసారి గట్టిగా నొక్కాడు. లోపల కాలింగ్ బెల్ మూత చేస్తున్న గోల అతనికి వినిపిస్తూనే ఉంది. ఆ మూత పూర్తిగానే లేదు. అంతలో 2 తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఒక్కటి తగిలించిన గుమ్మంలో ప్రత్యక్షమై చెయ్యెత్తి మీదకి రాబోయిన అమ్మాయి అర్ధోక్తిలో ఆగిపోయింది. ఆశించని ఆతిథ్యానికి అతను నిటారుగా అయ్యాడు. ముఖం ఎరుపెక్కింది. దవడ ఎముక బిగిసింది. గుమ్మం బయట అపరిచితుడైన యువకుణ్ణి చూడగాని ఆ అమ్మాయి తెల్లబోయినట్టు వెనక్కి తగ్గింది. ఇద్దరూ ఒకరిని ఒకరు నోటమాట రానట్టుగా నిశితంగా చూసుకున్నారు. ముందుగా ఆ అమ్మాయే తెప్పరిల్లింది. సారీ, పిల్లలు అనుకున్నాను. ఉదయం నుంచి కాలింగ్ బెల్ మోగించటం వాళ్ళకి ఆట అయిపోయింది. ఆ అమ్మాయి పెదవులు అస్పష్టంగా పలికాయి. అతను ఆ అమ్మాయినే చూస్తున్నాడు. చూస్తున్న కొద్దీ అతని కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. ఆగ్రహం కరిగిపోయింది. నిండు పౌర్ణమి లాంటి ఆ అమ్మాయి ముఖంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ, భాషకందని సౌకుమార్యం. ముఖ్యంగా కళ్ళు. వాటి చూపు సోకితేనే చాలు, చెడును కూడా విరిచేసి మంచిగా మార్చగల స్వచ్ఛత. ఈ సృష్టిలో ఆడపిల్ల చిరునవ్వు ఉన్నంత మనోహరంగా మరింకేదీ లేదు అన్నట్టు ఆ పెదవుల మీద చిరుహాసపు లాస్యం తల దువ్వుకుంటూ వచ్చినట్టుంది. నుదుట మీద నుంచి వెనక్కి దువ్వెన పెట్టుకున్న జుట్టు విడివడి భుజాలకిరువైపులా కనిపిస్తుంది. అతను ఒక్క నిమిషం కాలింగ్ బెల్ నొక్కగానే తలుపులు తీయలేదన్న చిరాకు మర్చిపోయాడు. ఇక్కడకు బలవంతంగా రావటంలో గల అయిష్టత మాయమైపోయింది. నిజమైన అందం ఆత్మకి ఎంతో ఆనందం అన్నట్టున్న ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు. అతని మనసు అతని వశం తప్పినట్టుగా, విభ్రాంతితో కూడిన వివసత్వం పొందుతున్నట్టుగా ఉంది. ఇలాంటి అనుభవం అతనికి ఇదే ప్రథమం. మీరు అస్పష్టంగా అందా అమ్మాయి. అతను ఉలికిపాటుగా ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా అయ్యాడు. అతను క్షణం కింద తన ప్రమేయం లేకుండా పొందిన ఆనందాన్ని అట్టడుగు పొరల్లోకి తోసేయటానికి కొద్ది సెకండ్లు పట్టింది. శివ ఎక్కడా అడిగాడు. ఇంట్లో లేడు, పని మీద వెళ్ళాడు అంది. అతను ఇంట్లోకి రాలేదు, వెళ్ళిపోనూ లేదు. ఆ అమ్మాయి అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఏమైనా చెప్పాలా అడిగింది. ఆ కంఠస్వరంలో గులాబీ రేకుల్లాంటి మెత్తటి మర్యాద. అతను అవునన్నట్టు తలూపుతూ, రేపు పెళ్లి గురించి పురోహితుడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి కళ్ళు ఆనందాశ్చర్యాలతో పెద్దవైనాయి. వెంటనే చూపుడు వెలితో అతని వైపు చూపిస్తూ సందేహంగా, మీరు మనోజ్ అంది. అతను అవునన్నట్టు తల ఊపాడు. ఆ అమ్మాయి కళ్ళు క్షణంసేపు ఆ మూర్తిని ఆసక్తిగా చూశాయి. వాటిల్లో ఆనందం, అద్భుతం, ఏకమైన భావన. ఆ అమ్మాయి వెంటనే చేతులు జోడించి నమస్కరించింది. నమస్తే, నేను అమూల్యని, రండి లోపలికి, శివ వచ్చేస్తారు. అసలు మీరు వచ్చే లోపలే వచ్చేస్తానన్నాడు. రండి కూర్చోండి అంది తలుపుకి నిలబడి చూపిస్తూ. అతను లోపలికి రాలేదు. నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో కంగారు కనిపించింది. నోనో అమ్ము, మీరు వెళ్ళిపోతే శివ నన్ను చంపేస్తాడు. అసలే రేపు పెళ్లి కదా, చాలా కంగారులో ఉన్నాను పాపం అంటూనే పక్కున నవ్వింది.
ముత్యాల్లాంటి పలువరస, కళ్ళల్లో రత్నాల్లాంటి కాంతి. రండి కూర్చోండి అంది. ఆ అమ్మాయి మాటల్లో అర్థింపు లేకపోయినా ఆ చెప్పే తీరులో సౌశల్యత అతనిలో నిర్మోహమాటానికి పగ్గం వేసింది. అతను వెళ్ళలేకపోయాడు. సరే, నేను వెయిట్ చేస్తాను అంటూనే అతను పక్కకు తిరిగి వరండా నుంచి కుడివైపుకు ఉన్న మెట్లెక్కి చకచక పై డాబా మీదికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచనగా అక్కడే నిలబడిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. డాబా పైకి వచ్చిన మనోజ్ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని పిట్టగోడ మీద మోచేయానించి నిలబడ్డాడు. చల్లటి గాలి అలలుగా వచ్చి అతని ముఖాన్ని తగులుతూ అతని మెడలో ఉన్న టైతో దోబూచులాట ఆడటానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయి పేరు అమూల్య. శివ దగ్గరు దగ్గర నుంచి 10 రోజుల కిందట తన కంపెనీ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్లో ఉండగా బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. మేనేజర్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. శివ చేశాడు. శివ ఫోన్ చేస్తే మనోజ్ ఏ పనైనా సరే పక్కకు నెట్టి పలుకుతాడు. ఏంటి అన్నాడు తను. నేను వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. లవ్ మ్యారేజ్, గుళ్ళో పెళ్లి. అర్జెంట్, ఏర్పాట్లు నువ్వే చెయ్యాలి. డబ్బు చాలా అవసరం. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అన్నాడు తను. ఇంకేం లేదు, నేను వచ్చే ముందు మళ్ళీ టెలిగ్రామ్ ఇస్తాను. ఐ నీడ్ యూ వెరీ మచ్ బై. మను ఫోన్ పెట్టేశాడు. వాడి సమాచారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఎప్పుడూ టెలిగ్రామ్ ద్వారానో ఫోన్ ద్వారానో సంభాషణ. డబ్బు అర్జెంటుగా అవసరమైతేనో ఏ జైల్లోనో ఇరుక్కుంటేనో తను గుర్తుకు వస్తాడు. తను తక్షణం వాడు పురమాయించిన పనులని అమలుపరచాల్సిందే. ఇది ఇప్పటిది కాదు. ఇద్దరూ 8వ ఏట నుంచి కలిసి పెరిగినప్పటి నుంచి అయిన అలవాటు. శివ పేరు చెప్తేనే మనోజ్ ముఖంలోకి ఆనందం వస్తుంది. అది గొప్ప ఐశ్వర్యం. నాకు ఉంది అని మనిషి గుర్తు చేసుకున్నప్పుడు కలిగే సంతోషం. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పావురాలపల్లిలో నాయనమ్మ దగ్గర పెరిగారు. తను వాడికి బస్తీ అలవాట్లు నేర్పిస్తే వాడు తనకి పల్లెటూరు అందాలు నేర్పించాడు. ఆ బాల్యం, ఆ ఆటపాటలు, ఆ అమాయక ఆనందాలు, ఆ జీవితం తలుచుకుంటే ఇది మరో జన్మ అంతా వ్యత్యాసం అనిపిస్తుంది. తను చిన్నప్పుడు డాడీ డెహ్రాడూన్లో ఆర్మీ ట్రైనింగ్ కాలేజీలో పనిచేసేవారు. అమ్మ సంసారపక్షంగా కాకుండా చాలా అందంగా ఫ్యాషన్గా ఉండేది. నాన్న అమ్మ పెద్ద బంగ్లాలో, తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. తాతయ్యకి పెద్ద పెద్ద మీసాలుండేవి. తన్నొళ్ళో కూర్చోబెట్టుకుని తను అవి లాగుతుంటే ఆయన నవ్వేవాడు. అమ్మ ఏదో సోషల్ వర్క్ చేసేవారు. ఎప్పుడు చూసినా వచ్చే పోయే వాళ్లతో ఇల్లు చాలా సందడిగా ఉండేది. తన కోసం ప్రత్యేకంగా ఒక ఆయా ఉండేది. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ, పార్టీ జరుగుతూ, నౌకర్లు గ్లాసులు అందిస్తూ, టేబుల్ మీద ప్లేట్లు సర్దుతూ హడావిడిగా ఉండేవారు. ఒక్కోసారి తాతయ్య డాడీ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీరియస్గా ఏదో తర్కించేవారు. అవన్నీ తనకి మసగ్గా చెదిరిపోతున్న మనోఛాయ చిత్రాలు తప్ప వివరాలు గుర్తులేవు. అమ్మమ్మ మాత్రం అందరినీ హడలెత్తించేది. నౌకర్లకి ఆవిడంటే భయం. సంవత్సరానికి ఒకసారి, అది కూడా వేసవి సెలవుల్లో పావురాలపల్లి వచ్చేవాళ్ళు. ఇక్కడ బామ్మ, రాధత్తయ్య, ఆవిడ కొడుకు శివ ఉండేవాళ్ళు. శివ నాన్న ఎప్పుడు తను చూడలేదు. ఆయన్ని అత్తయ్య వదిలేసిందనేవాళ్ళు. ఇక్కడ వాతావరణం పూర్తిగా వేరుగా ఉండేది. ఇది ఒక పల్లెటూరు. గడ్డివాములు, వ్యవసాయం, నౌకర్లు చాలామంది ఉన్నా వాళ్ళెవరికీ భయపడరు. ఇంట్లో వాళ్ళలా చనువుగా తిరుగుతారు. ఇక్కడ వాళ్ళకి పండగలే తప్ప పార్టీలు తెలియవు. శివ తను ఇద్దరూ స్నేహంగానే ఉండేవారు. బామ్మకి నేనంటే ఎక్కడలేని ఆపేక్ష. మా ఇంటి రత్నం అని వడిలో కూర్చోబెట్టుకుని అందరికీ చెప్పేది. అది చూసి శివకి ఒళ్ళు మండేది. నువ్వేమో ఎప్పుడో వస్తావు, అందరికీ నీ మీద ఆపేక్ష. నిన్ను చూసినట్టు నన్ను ఎప్పుడూ చూడరు, నీతో మాట్లాడను పో అనేవాడు. నేను మాత్రం నీ జట్టి. తనే బలవంతంగా వాడి మెడ కౌగులించుకునేవాడు. నిజమే, శివాని వదిలి అలా అందరూ తననే ముద్దు చేస్తుంటే తనకే బాధగా ఉండేది. శివ గోళీలాడటం, రాయి ఒడుసు కట్టి విసిరటం నేర్పాడు. తను క్రికెట్ ఆడటం నేర్పాడు. ఇద్దరూ గుడిలో గుడి చుట్టూ ప్రదర్శనలు పరుగు పందెంలా తీసేవాళ్ళు. ఒక్కోసారి తన కొత్త లాగు చొక్కా శివకిచ్చి శివ ఖద్దర్వి తను వేసుకుని సంబరంగా తిరుగుతుంటే అమ్మ రెక్కపట్టి ఈడ్చుకు వెళ్ళి ఇడియట్, ఐ విల్ కిల్ యూ అంటూ ఇంగ్లీష్లో తిడుతూ కొట్టిన దెబ్బలు బాగా గుర్తున్నాయి. సెలవులు అయిపోయి ఊరు వెళుతుంటే శివ బండి వెంట రోడ్డు వరకు వచ్చేవాడు. డాడీ వెళ్ళమ్మా శివ అని బతిమాడినా వెళ్ళేవాడు కాదు. ఆ ఊరు వదిలేసి వస్తుంటే తనకి బాధేసేది. మమ్మీ మెడ కౌగులించుకొని మనం ఇక్కడే ఉందాం మమ్మీ అంటే
షటప్ అంటూ కసిరేది. డాడీ మాత్రం దగ్గరకు తీసుకొని, నువ్వు పెద్దయిన తర్వాత, నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత మనం ఇద్దరం ఇక్కడికే వచ్చి పావురాలపల్లిలో ఉందామంటూ చెప్పేవారు. ఆ విధంగా 2 వేసవికాలం సెలవులు వచ్చి వెళ్ళాయి. ఒకసారి వెళ్ళిన తర్వాత అమ్మకేదో సుస్థి చేసింది. 2 నెలలు మంచం మీదుంది. తర్వాత పోయింది. తనకి చెప్పనే లేదు. ఊరు వెళ్ళింది, వస్తుందని చెప్పారు. తర్వాత మెల్లగా ఆయా చెప్పింది. తను ఏడుస్తుంటే సముదాయించింది. తర్వాత ఎందుకో తెలియదు, డాడీ, తాతయ్య బాగా పోట్లాడుకున్నారు. డాడీ తనని తీసుకుని ఊరు వచ్చేశారు. బామ్మ ఎంత ఆపేక్షగా చూసింది. ఆవిడ కూడా నాన్నని పట్టుకుని బాగా ఏడ్చింది. నాన్న ఉద్యోగం మానేశాడు. ఆ గదిలో కూర్చుని ఒకటే తాగేవాడు. తనని హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. సెలవులకి ఊరు వచ్చేవాడు. తర్వాత నాన్న లివర్ చెడిపోయి హాస్పిటల్లో 2 నెలలు తీసుకొని పోయాడు. డాడీ పోయినప్పుడు తను ఏడుస్తుంటే శివ వచ్చి పక్కన కూర్చుని మెడ చుట్టూ చెయ్యి వేశాడు. ఏడవకని నోటితో చెప్పలేదు. కానీ ఆ స్పర్శలో స్నేహం, అదే సందేశం. ఆ తర్వాత ఈ మధ్యలో ఎప్పుడో రాధత్తయ్య పోయింది. అది తనకి తెలియదు. ఈసారి సెలవులకి వచ్చినప్పుడు శివ మా అమ్మ బావిలో పడి చచ్చిపోయిందని చెప్పాడు. బావిలో పడి చచ్చిపోయిందా? మరి నువ్వు ఏడవటం లేదేం? అన్నాడు తను. ఎందుకు ఏడుస్తాను? అస్సలు ఏడవను. నాకు మా అమ్మంటే ఇష్టం లేదు. మా నాన్న అంటేనే ఇష్టం. మా నాన్న చాలా మంచివాడు. ఎక్కడున్నాడు మీ నాన్న? ఇదివరకు పక్క ఊళ్ళో ఉండేవాడు. అందరికీ చెట్టు కింద చదువు చెప్పేవాడు. ఉత్తరాలు కూడా రాసి పెట్టేవాడు. ఇప్పుడు లేడు. దేవుడి దగ్గరికి వెళ్ళాట. మొదట నేను మళ్ళీ తిరిగి వస్తాడని చాలా రోజులు చూశాను. కానీ వెంకట చెప్పాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారట. అంటే చచ్చిపోయాడు కదూ అన్నాడు తను. అవును అన్నాడు. తను శివ చెయ్యి పట్టుకున్నాడు. శివ కూడా తన చెయ్యి గట్టిగా పట్టుకోవటం తెలుస్తూనే ఉంది. నేనెప్పుడూ నీ జట్టు వదలను శివ. నువ్వు ఎన్నన్నా నీతో పోట్లాడను, ప్రామిస్. తను వాగ్దానం చేశాడు. నేను కూడా అంతే అన్నాడు. ఆ మాట ఇద్దరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ మాటే ఇద్దరిని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ముల మధ్య కూడా ఉండనటువంటి ఆత్మీయతగా మారి అనుబంధాన్ని పెంచింది. తను రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో రాకుమారుడిగా మారిపోయాడు. బామ్మ ఎందుకో శివాని అట్లా గారాబం చేసేది కాదు. శివ కూడా ఆవిడికి తగ్గట్టే ఎప్పుడూ ఆవిడికి కోపం తెప్పించే పనులే చేసేవాడు. ఉదాహరణకి ఆవిడ సాయంత్రం ఉయ్యాల్లో కూర్చొని భగవద్గీత చదువుకునేది. అది ఒకసారి ఆవిడ లేనప్పుడు వాడు దాన్ని చించి పోగులు పెట్టాడు. బామ్మ కొట్టింది. శివ ఇది చేస్తున్నప్పుడు తను చెప్పలేదని తనను కొట్టలేదు కానీ గోడకొచ్చి వేయించింది. ఆ రాత్రి శివ ఇంట్లోంచి పారిపోయాడు. మర్నాడు సాయంత్రానికి కరుణాకరం వెతికి తెచ్చాడు. శివ రానని ఏడుస్తున్నాడు. పక్క ఊళ్ళో తోలుబొమ్మలాట ఆడేవాళ్లతో ఉన్నట్ట. వాళ్లతో వెళతానని అన్నాడు. అయ్యో రామా, వీడికన్నీ వీడి అబ్బబుద్ధులే అంటూ బామ్మ నుదురు కొట్టుకుంది. తను శివకి ఎంతో చెప్పాడు. తనతో హైదరాబాద్ రమ్మన్నాడు, చదువుకోమన్నాడు. శివ అడ్డంగా తలదిప్పాడు. ఆ ముసలావిడ నన్ను చదివించదు అన్నాడు. నేను అడుగుతా అంటూ వెళ్ళి బామ్మని అడిగాడు. బామ్మ తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, వద్దురా నాన్న, వాడు వస్తే నీ చదువు నాశనం అవుతుంది. వాడు వట్టి జులాయి వెధవ. వాడికి చదువు రాదు, తిరుగుబోతు. అంతా వాళ్ళ నాన్న పోలిక అంది. మా నాన్ననంటే చంపేస్తాను. శివ కర్ర తెచ్చాడు. ఇంకో క్షణం ఉంటే ఆవిడ నెత్తిన వేసేవాడు. బామ్మ వాడిని పట్టుకుని ఎడాపెడా వాయించింది. ఆ రాత్రి శివతో తనని మాట్లాడనీయలేదు బామ్మ. మర్నాడు శివాని పలకరించినా పలకలేదు. ముఖం తిప్పుకుని కూర్చున్నాడు. కానీ ఊరు వెళ్లే ముందు ఇద్దరు స్నేహం కలుపుకున్నారు. అలా విడిపోతూ కలుస్తూ యుక్త వయసు వచ్చేసరికి ఇద్దరిది విడదీయరాని బంధం అయింది. తను ఇంజనీరింగ్ చదివి తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. తండ్రితో పనిచేసే అగర్వాల్ పెట్టిన స్పిన్నింగ్ మిల్స్ ఒకటి అమ్మకానికి వస్తుంటే తను ఇష్టం మీదనే బామ్మ కొంది. అత్తయ్య పేరు మీద రాధా స్పిన్నింగ్ మిల్స్ ప్రారంభించారు. అది ప్రారంభం అయినప్పటి నుంచి తనకి ఊపిరాడని పని. శివ తను ఇంటి దగ్గర కాకపోయినా హైదరాబాద్లో ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉన్నారు. శివ జీవితం పూర్తిగా తనకి భిన్నంగా ఉంది. ఇప్పుడు శివకి ఎందరో ఫ్రెండ్స్. తనకి వ్యాపారపరంగా తప్ప శివని మినహాయిస్తే ఇంకెవరూ దగ్గరగా అనిపించే మిత్రులే లేరు, అనిపించే వ్యక్తులే లేరు. శివాని ఇష్టపడిన వారుండరేమో. ఎంత ఆకతాయిగా పెరిగాడో అంత సౌమ్యుడైపోయాడు. ఏవేవో సమాజాలు, సంఘాలు అప్పుడప్పుడు డబ్బు అవసరమైనప్పుడు తనకి డబ్బు పంపించు, చాలా అర్జెంట్ అంటూ టెలిగ్రామ్ వస్తుంది. తను ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత ఆర్థికమైన ఒత్తిడిలో ఉన్నా వెంటనే డబ్బు పంపేవాడు. తర్వాత ఎప్పుడో, థ్యాంక్స్ మను, నువ్వు పంపిన డబ్బు ఒక ఆడపిల్ల నిండు జీవితం
కాపాడింది. ఆ పుణ్యం మనిద్దరికీ 50-50 అని టెలిగ్రామ్ వచ్చేది. తను నవ్వుకునేవాడు. పుణ్యం మాట ఏమో కానీ శివకి ఆనందం కలిగించాననే ఆత్మసంతృప్తి తనకు బాగా అనిపించేది. మరోసారి ఎప్పుడో ఏదో ఊర్లో జనం మధ్య తీర్పు చెప్పబోయి దెబ్బలు తిని జైలు పాలై మను, నేను జైల్లో ఉన్నాను, సుస్థిగా ఉన్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడు. తను వెంటనే తన పనులన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆ ఊరు పరిగెత్తి శివాని విడిపించి తన వెంట తీసుకువచ్చి తనే స్వయంగా నెల రోజులు వాడికి సపర్యలు చేసి ఆరోగ్యం కోలుకునేలా చేశాడు. తను చేతులు పట్టుకుని బతిమాలేవాడు. శివ, ఈ తిరుగుళ్ళు మాని, ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకుందాం. ఫ్యాక్టరీ బాగా లాభాల్లోకి వచ్చింది అంటే అవేం నాకు కుదరవు, నాకు మనుషులు కావాలి, యంత్రాలు వద్దు అని దండం పెట్టేవాడు.